సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో తమ కుటుంబ పెద్దలు 1978లో గజ్వేల్ మండలం సింగాటం గ్రామానికి చెందిన దయానంద రెడ్డి అనే పట్టాదారు నుంచి 194 సర్వే నంబర్లో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశామని సింగాటం గ్రామానికి చెందిన ఎర్లా లక్ష్మారెడ్డి మీడియాతో తెలిపారు. కాగా ఇదే గ్రామానికి చెందిన వంజరి నర్సింహులు 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, 194 సర్వే నంబర్లో సుమారు 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని, పట్టాదారుడైన దయానంద రెడ్డి నుంచి వివిధ భాగాలుగా కొంతమంది కొనుగోలు చేశామని, కానీ ఈ సర్వే నెంబర్ నుంచి ప్రభుత్వం సాగునీరు అందించే కాల్వ నిర్మాణం చేపట్టారు. తమ భూమి పక్కనే ఉన్న వంజరి నర్సింహులు పొలం నుంచి కాల్వ వెళ్లడంతో అదేమీ తమకు సంబంధం లేనట్టుగా తమ భూమిలోకి వచ్చి హద్దులు తొలగించి అక్రమంగా తమ భూమిలోకి నర్సింహులు వస్తున్నారని బాధితులు లక్ష్మారెడ్డి మీడియాతో వివరించారు. కాగా గత 6 మాసాల నుంచి ఈ భూమి వివాదం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. 194 సర్వే నంబర్లు హక్కుదారులమైన తమకు 5 ఎకరాల భూమిని అధికారులు పోలీసులు ఉండే విధంగా న్యాయం చేయాలని అధికారులను కోరారు. కాగా గత 15 రోజుల క్రితం పట్టాదారు దయానందరెడ్డి తమ ఇద్దరి మధ్య హద్దులు ఏర్పాటు చేశారని, అయినప్పటికీ వంజరి నర్సింహులు తమ భూమి హద్దులు అక్రమంగా తొలగించారని, ఆయనపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను లక్ష్మారెడ్డి కోరారు. 1978లో టి దయానందరెడ్డి అనే వ్యక్తి దగ్గర సన్నాప్ నారాయణ రెడ్డి 5 ఎకరాల పట్టా భూమి 194 సర్వే నంబర్లో మేము కొనుగోలు చేసినాము. అప్పుడు మా పక్కకు గల వందర నరసయ్య 4 ఎకరాలు కొనుగోలు చేసినాడు. మా బాపు ఇక్కడ లేకుండా బాంబాయిలో ఉండడం వలన మాది 35 గుంటలు వందర నరసయ్య అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. మాకు ఈ మధ్యలో మా భూమి తక్కువ ఉందని మాకు తెలిసిన వెంటనే మేము ఓనర్కు అప్లికేషన్ పెట్టుకున్నాము. అటు ఇద్దరి మధ్యలో పంచాయతీని ఓనరు 18 తారీఖు 2025 6వ నెల 5వ నెల వచ్చి ఇద్దరి మధ్యలో పంచాయతీని సాల్వ్ చేసినాడు. ఆయన పెట్టిన హద్దుల ప్రకారము, ఆయన పెట్టిన గెట్టు ప్రకారం మేము రాతి కడీలు వేసుకున్నాము. రాతి కడీలు వేసుకున్నాక 10 రోజుల తర్వాత మా పక్కకున్న వందర నరసయ్య కుమారులు వెంకటేష్, సురేష్, మహేష్ ముగ్గురు తలిగి అర్ధరాత్రి ట్రాక్టర్ డోజర్ బండి తీసుకొని వచ్చి కూలగొట్టినారు. అట్టి కూలగొట్టిన వారి పేరు చట్టరీత్యా చర్య తీసుకోగలరని మా మనవి, న్యాయం చేయగలరని విన్నవించుకుంటున్నాము. మా భూమి మాకు చేయగలరని మనవి. ఈ పంచాయతీ సందర్భంగా ఈ భూమి ఎర్ల కిష్టారెడ్డి బాలరాజమ్మ 1978-80 సుమారులో కొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. భూమి ఓనర్లు టి దయానందరెడ్డి సన్ ఆఫ్ నారాయణ రెడ్డి దగ్గర కొనుగోలు చేసారు 5 ఎకరాలు. సర్వే నంబరు 194లో కొలిసి ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన కొంచెం బాంబేలో ఉండేట్లా సూచించిన అదుల ప్రకారం మెదిలి నడుచుకున్నారు ఇన్ని రోజులు. ఈ మధ్య కాలంలో కాలువ పోవడం వల్ల వంజర నర్సయ్య అనేట ఆయన పక్క ఆయన భూమిలో కూడా ఈ దాంట్లో ఆయన కూడా ఉన్నాడు. అక్కడ పక్కన మొత్తం 14 ఎకరాల చిల్లర ఉండే దాంట్లో కాలువ పోగా ఆయన కాలువకు భూమి పోయింది. ఇప్పుడు దీంట్లో ఆక్యుపై చేసుకొని మాకు ఉంటుంది అని లొల్లి చేస్తే మన ఓనర్ వాళ్ళ వారసులు వచ్చి మన 18 తారీఖు నాడు 18, 19 2 రోజులు గ్రామ కొందరు పెద్ద మనుషుల సమక్షంలో కొలిసి హద్దులు పెట్టిన ప్రకారం వీళ్ళు పాతుకున్నారు. పాతుకోగా మిగిలిన వాళ్ళు మొన్న రాత్రి 2 తారీఖు నాడు వచ్చి ఇరుగొట్టడం జరిగింది. దీనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని వాళ్ళు పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. హద్దుల ప్రకారం ఆయన పెట్టించిన కానీ డాక్యుమెంటేషన్ ప్రకారం కానీ వాళ్ళ జాగా వాళ్ళకు మా జాగా మాకు ఇప్పించగలరని మనం చేసుకుంటాం.